మనకు చిన్నప్పుడు ఆలయం అంటే ఏమి గుర్తొస్తుంది? శాంతి, ప్రశాంతత, గంటల శబ్దము, ధూపం వాసన, ఒక డివైన్ ఫీలింగ్. కానీ ఇప్పుడు చాలా చోట్ల అదే ఆలయము ఒక కమర్షియల్ ప్లేస్గా మారిపోతుంది అనిపించట్లేదా? ఇది నేను మాత్రమే అనుకుంటున్నానా? లేక మీలో చాలామందికి ఇదే ఫీలింగ్ ఉందా? ముందు కాలంలో ఆలయానికి వెళ్తే మనము మనసు నిండా భక్తితో వెళ్ళేవాళ్ళం. ఎవరు మన దగ్గరికి వచ్చి ఇది చేయాలంటే ఇంత ఇవ్వాలి అని అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. శతగోపం పెట్టాలంటే డబ్బు, అర్చన చేయించాలంటే డబ్బు, ప్రత్యేక దర్శనం అంటే టికెట్. ఇంతకీ దేవుడిని దగ్గరగా చూడాలంటే కూడా ఫాస్ట్ ట్రాక్ పాసు. ఇది చూసినప్పుడు ఒక క్వశ్చన్ మనకి న్యాచురల్లీ వస్తుంది. దేవుణ్ణి చూడడానికి కూడా మనీ బ్యారియర్ ఎందుకు? ఇంకో విషయము గమనించారా? కొన్ని ఆలయాల్లో పూజారులు కూడా డైరెక్ట్గా రేట్స్ చెబుతుంటారు. ఇది స్పెషల్ పూజ, ఇంత ఇవ్వాలి, ఇది అర్చన, ఇంత ఇవ్వాలి. ఇలా ఓపెన్లీ మనీ మాట్లాడడం వల్ల భక్తి కంటే ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఫీల్ అవుతుంది. అక్కడే మనకు యాక్వర్డ్గా అనిపిస్తుంది. మనసులో డివోషన్ ఉన్నా కూడా బయట అట్మాస్ఫియర్ మన మూడు చేంజ్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక థింగ్ క్లియర్గా చెప్పాలి. అన్ని ఆలయాలు ఇలా లేవు. చాలా మంచి ఆలయాలు ఇంకా ఉన్నాయి. అక్కడ నిజంగా డివోషను, డిసిప్లిన్, ట్రెడిషన్ ఇంటాక్ట్గా ఉన్నాయి. కానీ ఎక్కడ కమర్షియలైజేషన్ ఎక్కువైందో అక్కడ స్పిరిచువల్ ఫీల్ తగ్గిపోతుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? మొదటి రీజన్ క్రౌడ్ మేనేజ్మెంట్. చాలా పెద్ద ఆలయాల్లో రోజుకి వేల లక్షల మంది వస్తున్నారు. అందుకే వాళ్ళు స్పెషల్ టికెట్స్ పెట్టి క్రౌడ్ కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇది కొంతవరకు కరెక్ట్, కానీ ఇది బిజినెస్ మోడల్గా మారిపోయింది. రెండవది మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఆలయాలు మెయింటైన్ చేయాలి, స్టాఫ్ శాలరీస్, ఎలక్ట్రిసిటీ, డెవలప్మెంట్, ఇవన్నీ మనీ అవసరం. అందుకే డొనేషన్స్, టికెట్స్ ఉంటాయి. ఇది కూడా లాజికల్గా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నెసెసిటీ దాటి గ్రీడ్లోకి వెళ్తే. మూడవది మన సొసైటీ మైండ్ సెట్ కూడా. కొంతమంది ఎక్కువ డబ్బు ఇస్తే దేవుడు త్వరగా బ్లెస్సింగ్స్ ఇస్తాడు అనుకుంటారు. అది తప్పు కాన్సెప్ట్. దేవుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడడు, మన హార్ట్ సిన్సియారిటీ చూస్తాడు. ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక పూర్ పర్సను 10 రూపాయలు డివోషన్తో ఇస్తే, ఒక రిచ్ పర్సన్ 10,000 రూపాయలు షో ఆఫ్ కోసం ఇస్తే దేవుడి దగ్గర వాల్యూ ఏది ఎక్కువ? చాలా సింపుల్ ఆన్సర్, డివోషన్ అండ్ మనీ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఆలయం అనేది బిజినెస్ ప్లేస్ కాదు. ఇది మనసుకు రెస్ట్ ఇచ్చే ప్లేస్. మన జీవితంలో స్ట్రెస్, టెన్షన్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే మనం ఆలయానికి వెళ్ళి మెంటల్లీ కామ్ అవ్వాలి. కానీ ఇక్కడ కూడా రష్, మనీ, ప్రెషర్, హరీ ఉంటే అప్పుడు మనకు పీస్ ఎక్కడ దొరుకుతుంది? అందుకే చాలామంది ఇప్పుడు అలా అంటున్నారు, ఇంట్లోనే పూజ చేస్తే బెటర్, లేదా చిన్న ఆలయాల్లోకి వెళ్దాం, అక్కడ కామ్ ఉంటుంది అని. ఇది ఒక కైండ్ ఆఫ్ రియాలిటీ అవుతుంది. అయితే సొల్యూషన్ ఏమిటి? మొదటగా మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. దేవుడికి దగ్గర కావడానికి మనీ అవసరం లేదు. మన డివోషన్, హానెస్టీ చాలు. రెండవది, మనం కూడా అన్నెసెసరీగా షో ఆఫ్ డొనేషన్స్ అవాయిడ్ చేయాలి. నేను ఇంత ఇచ్చా అని ప్రూవ్ చేయడం అవసరం లేదు. మూడవది, గుడ్ ఎగ్జాంపుల్స్ని సపోర్ట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, డిసిప్లిన్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. అలాంటి ప్లేసెస్ సర్వైవ్ అవ్వాలి.
చివరగా ఒక డీప్ థాట్, దేవుడు ఎప్పుడూ మన దగ్గర డబ్బు అడగడు. మనమే సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం, మనమే దాన్ని మార్చగలము. ఆలయం అంటే పీస్ఫుల్ ప్లేస్, స్పిరిచువల్ కనెక్షన్, ఇన్నర్ హ్యాపీనెస్. అది మళ్ళీ అలాగే ఉండాలంటే మన థింకింగ్, మన అప్రోచ్ చేంజ్ కావాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ కమర్షియలైజేషన్ కరెక్ట్ అనిపిస్తుందా లేక చేంజ్ కావాలా? మీ ఒపీనియన్ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.